భారతదేశంలోనే లార్జెస్ట్ సింగిల్ క్యాంపస్ ప్రైవేట్ యూనివర్సిటీ. సుమారు 600 ఎకరాలలో నిండి ఉన్న యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. జాతి, ప్రాంతం, దేశం అని తేడా లేకుండా సుమారు 70 దేశాల నుండి ఎల్పియుకి గ్రాడ్యుయేషన్ కోసం వచ్చారు. కానీ ఇంత పెద్ద సంస్థ మొదలు అయ్యింది కేవలం ఒక 500 రూపాయలతో మాత్రమే. ఎల్పియులో 40,000 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అందులో సగానికి సగం మన తెలుగు వాళ్ళే. ఈ విషయం నా వీడియోకి ఇన్స్పిరేషన్ అయ్యింది. సో లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. అది 2004 మిత్తల్ ఫ్యామిలీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని పంజాబ్లోని జలంధర్లో స్థాపించారు. మిత్తల్ ఫ్యామిలీని హల్వాయ్ లేక వైశ్యవర్ణ అని పిలుస్తారు. వీళ్ళ కుటుంబం తరతరాలుగా స్వీట్ మేకింగ్ని ఆక్యుపేషన్గా పెట్టుకున్నారు. ఈ మిత్తల్ ఫ్యామిలీలో లడ్డూ ఎంతో ప్రసిద్ధి. వీళ్ళ ఇంట్లో లడ్డూలు చేస్తుంటే 4 ఇళ్ల నుండి వీళ్ళ ఇంటిని ఎంతో ఆశగా చూసేవారు. ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు అందరికీ సక్సెస్ చేరుకున్న తర్వాత స్వీట్ లభిస్తుందేమో, కానీ మిత్తల్ ఫ్యామిలీకి స్వీట్ వల్ల సక్సెస్ లభించింది. ఫిబ్రవరి 24వ తేదీ 1931 రాజస్థాన్లోని జైపూర్కి దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో బల్దేవ్రాజ్ మిత్తల్ జన్మించారు. అతనికి 16 ఏళ్ళు ఉన్నప్పుడు తన తండ్రి ఆధ్వర్యంలో వెస్ట్ పంజాబ్లో ఉన్న సియల్కోట్ అనే ప్రదేశంలో మన భారత్ జవానులకి క్యాంటీన్ రన్ చేస్తూ అన్నం పెట్టేవారు. అది ఆగస్ట్ 14వ తేదీ 1947. ఇండియా, పాకిస్తాన్ విడిపోయారు. ఆ సంవత్సరంలోనే పాకిస్తాన్ భారతీయులని భారతదేశానికి పంపేశారు. అలా బల్దేవ్రాజ్ మిత్తల్ ఫ్యామిలీ కూడా రాజస్థాన్లో ఉన్న ఫెరోజ్పూర్కి వలస వచ్చారు. అక్కడ ఉన్న వేల మందిని చూసినప్పుడు కష్టపడి పైకి రావాలని ఎంతో ఆశించాడు. అదే సమయంలో మన ఇండియన్ ఆర్మీలో ఉన్న ఒక కమాండింగ్ ఆఫీసర్ 500 రూపాయల లోన్ బల్దేవ్రాజ్ మిత్తల్ ఫ్యామిలీకి ఇప్పించాడు. అలా బల్దేవ్రాజ్ మిత్తల్ ఫ్యామిలీ ఒక చిన్న స్వీట్ స్టాల్ని స్థాపించారు. అది 1961. అప్పటికే ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న బల్దేవ్రాజ్ మిత్తల్ ఫ్యామిలీ పంజాబ్లో ఉన్న జలంధర్ కంటోన్మెంట్ దగ్గర స్వీట్ షాప్ మొదలుపెట్టారు. హల్వాయ్ ప్రసిద్ధి అయిన లడ్డూ అంటే అందరికీ ఎంతో ఇష్టం. రీజనబుల్ ప్రైజెస్, టేస్ట్ వల్ల బిజినెస్ ఎంతో అభివృద్ధి చెందింది. ఉదయం 5కి మొదలైన వాళ్ళ వ్యాపారం సాయంత్రం 7కి ముగుస్తుంది. బల్దేవ్రాజ్ మిత్తల్ ఎల్డర్ సన్ రమేష్ మిత్తల్ తన స్టడీస్ని స్కూల్ ఏజ్లోనూ, యంగర్ సన్ నరేష్ మిత్తల్ తన స్టడీస్ని కాలేజ్ ఏజ్లోనూ మానేసి వాళ్ళ తండ్రికి బిజినెస్లో తోడుగా ఉన్నారు. ఇకపోతే బల్దేవ్రాజ్ మిత్తల్ యంగెస్ట్ సన్ తన బ్యాచిలర్స్ ఆఫ్ లా డిగ్రీని పూర్తి చేశాడు. అశోక్ మిత్తల్ వాళ్ళ నాన్నకి సాయంత్రం సాయం చేస్తూ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి చదువుకునేవాడు. 1986వ సంవత్సరం. అప్పటికి స్వీట్ స్టాల్స్, స్వీట్ షాప్స్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. అందుకని మిత్తల్ ఫ్యామిలీ మొట్టమొదటిసారి భారతదేశంలో స్వీట్ షోరూమ్స్ ప్రారంభించాయి. ఈ స్వీట్ షోరూమ్స్ స్వీట్ స్టాల్స్తో పోల్చుకుంటే ఎంతో పెద్దవిగాను, ఎంతో హుందాగాను ఉంటుంది. అది 1991వ సంవత్సరం. అప్పటికే మిత్తల్ ఫ్యామిలీ స్వీట్ల రంగంలో ముందు ఉన్నారు. అదే సమయంలో బల్దేవ్రాజ్ మిత్తల్ చిన్న కొడుకు అశోక్ మిత్తల్ బజాజ్ 2 వీలర్ ఆటో డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నాడు. అప్పటికే బజాజ్ 2 వీలర్ ఎంతో ఫేమస్, అలాగే అత్యధికంగా మధ్యతరగతి వాళ్ళు వాడే వెహికల్. ఈ డీలర్షిప్తో మిత్తల్ ఫ్యామిలీ బిజినెస్లో ఇంకో మెట్టు ఎక్కారు. అది 1996వ సంవత్సరం. విజయనారి మోగుతున్న మిత్తల్ ఫ్యామిలీ ఇంకో విజయం చూశారు. మారుతి సుజుకీతో డీలర్షిప్ చేశారు. ఈ డీలర్షిప్ సక్సెస్ అవడంతో నార్త్ ఇండియాలోనే కాదు, ఇండియాలోనే నంబర్ 1 ఆటోమొబైల్ డీలర్ అయ్యారు. అదే సంవత్సరంలోనే
ఫగ్వాడాలో, కపూర్తాలాలో ఒక్కొక్క డీలర్షిప్ షోరూమ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ రోజుకి మిత్తల్ ఫ్యామిలీ అరౌండ్ యాన్యువల్గా 14,000 టూ వీలర్స్ని అమ్ముతున్నారు. అది 2000 సంవత్సరం. స్వీట్స్, ఆటో డీలర్షిప్స్ విజయంతో మిత్తల్ ఫ్యామిలీ మన సొసైటీకి ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకున్నారు. అప్పటికే ఎంతోమంది యూత్ జాబ్లెస్గా ఉన్నారు. దీన్ని గమనించిన అశోక్ మిత్తల్ ఒక యూనివర్సిటీని ప్రారంభిద్దాం అనుకున్నాడు. ఆ ప్రారంభించిన యూనివర్సిటీతో ప్రజలందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దామనుకున్నాడు. కానీ ఎంతోమంది ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లడ్డూ వాలాస్ అని క్రిటిసైజ్ చేశారు. బట్ మిత్తల్ ఫ్యామిలీ వాటిని పట్టించుకోలేదు. 2004 మిత్తల్ ఫ్యామిలీని ఎంతో హైట్స్కి తీసుకువెళ్ళిన బల్దేవరాజ్ మిత్తల్ కన్నుమూశారు. 2001లోనే ల్యాండ్ సమకూరినప్పటికీ యూనివర్సిటీని స్టార్ట్ చేయలేదు. యూనివర్సిటీ పెట్టాలి అంటే పంజాబ్ గవర్నమెంట్ అప్రూవ్మెంట్ ఉండాలి. 2005లో పంజాబ్ గవర్నమెంట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీని అప్రూవ్ చేసింది. 5 సెప్టెంబర్ 2006 ఫగ్వాడాలో 3.5 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్తో కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. యూనివర్సిటీ ఎంట్రన్స్లో బల్దేవరాజ్ మిత్తల్ మెమోరియల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చాలా తక్కువ స్టూడెంట్స్, ఫ్యాకల్టీతో మొదలైనప్పటికీ ప్రతి ఇయర్ స్టూడెంట్స్ అడ్మిషన్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయ్యింది. స్టూడెంట్స్ అడ్మిషన్ పెరుగుతున్నప్పుడు యూనివర్సిటీని కూడా ఎంతో డెవలప్ చేశారు. బ్లాక్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. మిత్తల్ ఫ్యామిలీలో ఉన్న ముగ్గురి బ్రదర్స్లో ఎవరు చైర్మన్ అవ్వాలో అన్నప్పుడు అశోక్ మిత్తల్ వయసుకి మర్యాద ఇచ్చి తన పెద్ద అన్నని చైర్మన్ గాను, చిన్న అన్నని వైస్ చైర్మన్ గాను ఉండమన్నాడు. అశోక్ మిత్తల్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా బాధ్యత తీసుకున్నాడు. ఛాన్సలర్ అంటే ఇండైరెక్ట్గా ప్రధానమంత్రి అనే అర్థం. 2006లో స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్లాక్ నెంబర్ 1తో స్థాపించినప్పటికీ 2019కి 57 బ్లాకులు అయ్యాయి. వీటిలో 26 పైగా వేరువేరు డిపార్ట్మెంట్ల బ్లాకులు, 3 ఆడిటోరియంలు, 8 బాయ్స్ హాస్టళ్లు, 4 గర్ల్స్ హాస్టళ్లు, యూని హాస్పిటల్, మాల్లు ఇంకా కొన్ని ఉన్నాయి. స్థాపించినప్పుడు 3.5 ఏకర్స్ అయినప్పటికీ ఇప్పుడు 600 ఎకరాలకు పైగా నిర్మాణం చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మిత్తల్ ఫ్యామిలీ ఆస్తి సుమారు 800 కోట్లు. కేవలం 500 రూపాయలతో మొదలైన వ్యాపారం 800 కోట్ల రూపాయలని సంపాదించేలా చేసింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. ఇకపై వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేస్తే మీరు నా అప్కమింగ్ వీడియోస్కి ఇన్స్పైర్ చేసినట్టు.